ప్రభునామన చేరువచ్చిన మీ అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. ఈవేళ షార్ట్ మెసేజ్లో మనం రమ్యమైన వాటిని చూడాలంటే బుద్ధిహీనతకు దూరంగా ఉండాలి. దీనిలో రమ్యమైన బుద్ధిహీనత దూరంగా ఉండటం అంటే కొన్ని పరిశుద్ధత కలిగి ఉంటే బుద్ధిహీనత దూరంగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారు. దేవుని యందు భయభక్తి లేకపోతే ఏమంటే వాళ్ళు జ్ఞానం ఉండదు, బుద్ధిహీనుడిగానే ఉంటుంటాడు. దీనిలో ప్రసంగిలో 7వ అధ్యాయం 24-25 ఏం చెప్తారంటే 24-25 వచనాల్లో 24 సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. వాక్యాన్ని పరిశీలన చేయగలిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళు పరిశీలన చేయటం అంటే దాని దేవుని నుండి భయభక్తులు కలిగి ఉంటేనే వాక్య జ్ఞానం కలిగి పొందుకొని ఉంటారు. అయితే ఇక్కడ దీనిలో వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులు తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత విరితనమనియు గ్రహించుకోవాలి. అంటే దేవుని యొక్క జ్ఞాన వివేచన మనకిచ్చి ఆయనకి విరోధంగా రూపబడినట్టు వివేచన అయినని జ్ఞానం కానీ ఆలోచన కానీ వర్ధిల్లదంట. ఆయన అద్భుతమైన ఆలోచన శక్తి అధిబుద్ధి అనుగ్రహించి ఆయన యెషయా 28-29 చెబుతాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత విరితనం అనియు గ్రహించుకోవాలి. అంటే బుద్ధిహీనుడు ఎట్లా ఉంటారంటే వాడు భక్తిహీనత లేనివాడు బుద్ధిహీనుడే. బుద్ధిహీనుడి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? వెరితనంగా ఉంటుంది. దీనిలో రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచ్చిన రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 వచ్చిన చూద్దాం. 28 వచ్చిన 1వ అధ్యాయం 28 వచ్చినలో ఏం చెప్తారంటే 28 వచ్చిన మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నిలకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించాడు. భ్రష్ట మనస్సుకు వాళ్ళకి అప్పగించాడు అంటే దేవునికి మనసుని ఇలా. దేవునికి మనసు ఇవ్వకపోతే దేవునికి హృదయంలో స్థానం లేకపోతే ఎవరికి స్థానం ఉన్నట్టు? సాతానికి స్థానం ఉన్నట్టే. మన క్రియలు అన్నట్టు అంటే సాతాను క్రియలుగానే ఉంటాయి, సాతాను క్రియలుగా ఉంటాయి. అందువలన దేవుని మనసు వాళ్ళ హృదయంలోనంట దేవునికి చోటిపోయారంట. దేవుని చేయుటకు మనసులో దేవునికి చోటి నిలకపోయారు కనుక చేయరాని కార్యక్రమాలు చేయటకు దేవుడు భ్రష్ట మనసును వారికి చేయరాని కార్యక్రమం అంటే దేవునికి విరోధంగా ఆలోచన కానీ వివేచన కానీ జ్ఞానం కానీ వద్దని సెలవిచ్చారు. చేయకూడని కార్యక్రమాలన్నీ సాతాను మనసులో ఉంటే దేవునికి చోటికి సాతాను మనసులో చేరుద్ది. అప్పుడు ఇటు చేసే క్రియలను భ్రష్టమైన క్రియలే చేస్తాడు. అందువల్ల ఇక్కడ దీనిలో అలాంటి భ్రష్టమైన క్రియలు చేసేవాళ్ళు వాళ్ళ స్వభావాలు వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఒకసారి చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 24 వచ్చిన నుంచి 32 వచనాల వరకు చూస్తే 24 వచ్చిన 1వ అధ్యాయం 27 నుంచి చూద్దాం. అటువలే పురుషులు కూడా స్త్రీ రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచ్చిన అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావ ధర్మాన్ని విడిచి పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదములకు తగిన ఫలమును పొందుదురు. ఒకరి ఏళ్ళ ఒకరు కామతప్తులైంది. ఇది సందర్భం ఎక్కడ జరిగిందంటే ఇది సొదొమ గొమొర పట్టణాల్లో జరిగింది. సొదొమ గొమొర పట్టణాల్లో ఈ వ్యభిచారం అరాచకం ఎక్కువైపోయేటప్పుడు దేవుడు కోపించి ఏం చేస్తాడంటే మా ఆదికాండం 6:5 చెప్తాడు. ఏమనంటే ఆయన భూమి మీద మనుషుల్ని సృజించినందుకు వాళ్ళు ఆయన పశ్చాత్తాపడ్డాడని చెప్తాడు. పశ్చాత్తాపం చెందాడని చెప్పి అక్కడ ఏం చేస్తాడంటే అగ్నిగా దీనిలో జలప్రాయంతో వాళ్ళు ముంచేస్తారు, టోటల్గా తుడిచిపెట్టేస్తాడు. ఇక్కడ కూడా ఇక సుధోగురం పట్ల జరిగినటువంటి క్రియలను బట్టి ఆయన ఏం చేస్తాడు? కోపగించి ఏం చేస్తాడు? ఇక్కడ కూడా ఏదో చేస్తాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారు? స్వాభావికమైన ధర్మం విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరిస్తున్నారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుదురు. ఒకరి ఎడల ఒకరు కామతప్తులై వాళ్ళు ఎట్లుంటారు? మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నలగపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించడం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభం చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై ఉంటారు. కొండెగాండును అపరాధకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బెంకుమలాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులైన ఉంటారు. ఇట్లా వాళ్ళ స్వభావాలు ఇవన్నీ ఈ అవలక్షణాలన్నీ వాళ్ళలోనే ఉంటాయి. దేవుని బుద్ధిహీనులంతా ఇలాంటి అవలక్షణాలు కలిగి ఉంటారు.
తర్వాత దీనిలో హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూసినట్లయితే, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో 12వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన విచార్యను ఉండినేమోనని జాగ్రత్తపడి. అలాంటి అవలక్షణాలు కలిగిన వాళ్ళంతా కూడా ఇంతకుముందు రోమిలు రాసిన పత్రికలో చెప్పుకున్నట్లుగా ఇలాంటి అవలక్షణాలు కలిగిన వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. భ్రష్టులు అందుకని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన విచారణ ఉండినేమోనని జాగ్రత్త పడాలి. ఇది ఇక్కడ తర్వాత ఏంటంటే ఏశావు ఏం చేస్తాడంటే భ్రష్టుడిగా తయారైపోతాడు. ఎందుకంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఏశావు వేటకు పోయి వచ్చిన తర్వాత ఆకలి అవుతుంటే వెంటనే తమ్ముడు యాకోబు కూర చేసుకుంటుంటాడు. ఆ కూర ఎర్రగా ఉంటుంది. ఏశావు ఎర్రటోడే. ఈ కూర అడిగిన వాడికి ఆశ కలుగుద్ది, కూర తిందామని ఆశ కలిగి ఏం చేస్తాడంటే కూరను నాకు పెట్టమని అడుగుతాడు. అయితే యాకోబు మోసగాడు మోసంతో ఏం చేస్తాడంటే ఆ కూరను నీకు ఇస్తాను, నాకు నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేయమంటాడు. ఆ వెర్రివాడు కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. అందుకని ఇక్కడ సందర్భం ఏం చెబుతాడు, మీలో ఎవడైనా ఒక పూట కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసి ఏశావు వంటి భ్రష్టుడైన విచారైన ఉండినేమోనని జాగ్రత్తపడ్డాడు. జ్యేష్ఠత్వ హక్కు అంటే ఏంటంటే తండ్రి ఆస్తులు ఏమవుతుందంటే 3 భాగాలు, తండ్రి ఆస్తుల్లో 2 భాగాలు ఎక్కువ వస్తుంది. మిగతా వాళ్ళకంటే జ్యేష్ఠత్వ హక్కులో 2 భాగాలు ఎక్కువ వస్తుంది. అతనికి ఎప్పుడు ప్రథమ స్థానమే ఉంటుంది. అది పోగొట్టుకున్నాడు. అందువల్ల అలాంటి అది భ్రష్టత్వమే, బుద్ధిహీనతే. భ్రష్టత్వమే బుద్ధిహీనత. తర్వాత హెబ్రీలు రాసిన దీనిలో 1వ శామ్యూలు 19వ అధ్యాయం 20 నుంచి 29 వరకు చూద్దాం. మొదటి శామ్యూలు 19వ అధ్యాయం 20 నుంచి 29 వరకు చూస్తే దీనిలో సౌలు కనపడతాడు. ఇక్కడ సామెలు 19వ అధ్యాయం 20 నుంచి 29 వచ్చి. ఇక్కడ సందర్భం ఏంటంటే సౌలుకి దావీదు మీద కోపం ఎందుకు వస్తుందంటే ఆ పైన కొన్ని సందర్భాలు చెబుతాడు. ఏమని చెబుతాడంటే యుద్ధానికి పోయి గెలిచిన తర్వాత సౌలు ఏం చేస్తాడంటే వాళ్ళు జనమంతా ఊరేగింపుగా వస్తుంటే జనమంతా ఏం చెప్తారంటే సౌలు 1000 మందిని దావీదు 10,000 మందిని చంపారన్న సందర్భాన్ని బట్టి పొగిడిన సందర్భాన్ని బట్టి సౌలుకి ఆయన మీద కోపం వస్తుంది. ఎవరి మీద కోపం వస్తుంది? కోపం వచ్చి సౌలుని దావీదుని ఏ విధంగా చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఏం చేస్తాడంటే అతని మీద ఏ విధంగానైనా అతన్ని ఇచ్చేయాలి, చంపేయాలనే ఉద్దేశంతో. అతను పొగిడాడు కదా, అతనికి ఇష్టం లేదు. అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఫిలిస్తీయుల్ని చంపమని దేవుడు అతని సౌలుకి మాట తీసుకుంటాడు. అయితే సౌలు ఏం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకంగా ఫిలిస్తీయులను చంపుతాడు, కానీ కొంతమందిని మాత్రం ఇది చేస్తాడు. అయితే అక్కడ సందర్భాన్ని బట్టి ఏంటంటే ఇతను ఇక్కడ ఊరేగింపు వచ్చే సందర్భంలో ఇది జరుగుద్ది. ఈ సందర్భం అప్పుడు ఏం చేస్తాడంటే ఇతను చంపాలనే ఆలోచన కలిగి ఉంటే అతను డైరెక్ట్గా మనం చంపడానికి కుదరలేదు. అతను అందరూ దగ్గర అతను గౌరవప్రదంగా ఉంటున్నాడు. అందువల్ల ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ కూతురు, అతనికి 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురికి అతనికి ఇస్తా అన్నాడు కానీ ఇవ్వాల. వేరే కూతురు మేకాల ఆమె పేరు. మేకాలని ఇస్తే ఆవిడ మేకాల ద్వారా ఇతను చంపొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. అంటే ఇతను తొలగించుకోవాలనే అభిప్రాయం కలిగి ఉంటాడు. అక్కడ కుదరదు. మేకాలు కూడా అతను బాగా ప్రేమిస్తుంది కాబట్టి అతనికి అక్కడ అవకాశం దొరకల. అది బుద్ధిహీనత. సౌలు రాజ్యంలో దావీదు అన్ని విషయాల్లో దావీదుకి సహాయపడుతూనే వచ్చాడు.
దావీదు దావీదును చంపాలని సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను నీటి ఎదురులో గాబాగా నైపుణ్యం కలిగిన వాడు. అయితే 2-3 సార్లు తప్పించుకుంటాడు. అయినా ఇతను చంపాలని కోరిక కలిగి ఉంటాడు కానీ వదిలిపెట్టడు. అందుకని అట్లా కుటుంబంలో ఉంటే, కుటుంబంలో కూతురునిచ్చుంటే అందుబాటులో ఉంటాడు కాబట్టి చంపేసి అతను వదిలించుకోవాలని ఆశతో ఉంటుంది. దుర్బుద్ధి అది అంటే బుద్ధిహీనత. మేలుకు ప్రతిగా కీడు చేసిన వాడి కీడు తొలగిపోదని వాడికి మేలుకరంగా దావీదు ఉంటూ ఉంటే వాడిని కీడు తలపెట్టాడు. అది బుద్ధిహీనత. తర్వాత ఇంకోటి ఏంటంటే 2 పేతురు 1:4 చూద్దాం. 2 పేతురు 1:4 2 పేతురు 1:4 ఏం చెబుతుందంటే, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఎవరు దేవుని యొక్క గొప్ప మహిమ, మన వాళ్ళు మనుషులు నరులు ఎవరు నశించిపోకూడదని చెప్పి దేవుని వీళ్ళకి ఏం చేస్తాడంటే యాకోబుకి, అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుకి వాగ్దానం చేస్తాడు. వాళ్ళతో నిబంధన చేసుకుంటాడు. ఇశ్రాయేలు పట్ల ఇప్పుడు కనికరం కలిగి ఉంటాడు కాబట్టి కనుకుంటానని చెప్పి ఆయన పట్ల ఇది చేసుకుంటాడు. దాని ప్రకారం ఏంటంటే ఆయనకున్న మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశ అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ శోభములందు పాలువారగట్లు వాటి అనుగ్రహించారు. అంటే ఈ వాగ్దానాలకు అనుగుణంగా దేవుని భ్రష్టత్వానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండటం వలన ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం పొందుకోగలుగుతాం. అది తర్వాత 2 దానిలో ఇంకోటి ఏంటంటే 2:19 ఏం చెబుతారు చూద్దాం. 2 పేతురు 2:19 ఏం చెబుతారంటే 2:19 తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును. ఈ భ్రష్టత్వం కలిగిన వాళ్ళు ఎట్లా బుద్ధిహీనులుగా ఉంటారు కాబట్టి వారు దేని వలన జయించబడతారు, దానికి దాసులు అయిపోతారు. అంటే ఇంతకుముందు మనం రోమిల రాసిన పత్రిక 1 అధ్యాయంలో ఇప్పుడు 1 నుంచి 1 అధ్యాయంలో 24 నుంచి 32 వచనాల్లో చెప్పుకున్నట్లుగా వాళ్ళ దుష్టక్రియలు బట్టి దుష్ట ఆలోచనలు బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు దేనికైతే అలవాటు పడతారో దాని బానిసలుగా ఉండిపోతారు. దీని బుద్ధిమంతులుగా మారడానికి ప్రయత్నం చేయరు కూడా. తర్వాత దీనిలోకి వచ్చేటప్పటికి సామెతలు 8:1-2 ఏం చెబుతాయంటే సామెతలు 8:1-2 8వ అధ్యాయం 1-2 వచనాల్లో సామెతలు 8వ అధ్యాయం 1-2 వచనాలు ఏం జ్ఞానము ఘోషించున్నది వేచి సామెతలు 18వ అధ్యాయం 1-2 వచనాల్లో వేరు ఉండగోరువాడు స్వేచ్ఛానుసారుగా నడుచువాడు. అంటే వేరుండగోరువాడు ఎట్లా ఉంటాడు? స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. అటివాడు లెస్సైన జ్ఞానముకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనందు సంతోషించడు. ఆలోచన వివేచన వల్ల వాడి సంతోషం ఉండదు. వాడు ఎట్లా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. జ్ఞానానికి దూరంగా ఉంటాడు. తన అభిప్రాయాలు బయలుపరచడం ఎందుకు సంతోషించును. తను ఎట్లా ఉంటాడంటే తన అభిప్రాయాలు బయలుపరచడం ఎందే సంతోషిస్తాడు. అంతేగాని ఆ బుద్ధిహీన స్వభావం అదే. తర్వాత ఈ దీనిలో ఇంకో మాట ఏంటంటే తన అభిప్రాయాలు బయలుపరచి సంతోషించు. సామెతలు 23:9 బుద్ధిహీనుడు వినగా మాటలాడకము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించు. బుద్ధిహీనుడు ఏంటంటే జ్ఞానం కలిగిన మాటలను, దేవుని యొక్క మాటలను వినటానికి ఇష్టపడ్డు. అలాంటి వాడు ఏం చేస్తాడంటే అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరిస్తాడు. మాటల్లోని జ్ఞానం తృణీకరిస్తాడు. తర్వాత ఇంకో మరి దీనిలో ఏంటంటే 23:9 24:4-5 వచనాలు చూద్దాం. 24:4-5 వచనాల్లో 24 కాదు 26 4-5 వచనాల్లో 26 దీనిలో 24 సామెతలు 26:4-5 వచ్చిన వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఏకము, ఇచ్చిన ఎడల నీవు వాడిని పోలిందు. మూఢుడు వాడు జ్ఞానానికి అంగీకారంగా జ్ఞానాన్ని పెంచుకోవడానికి అంగీకరించడు, బుద్ధిహీనుడు కదా. అందుకని అలాంటి వాళ్ళకి ఏంటంటే 26:4-5-6 ఏం చేస్తారు? వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఏకము, ఇచ్చిన ఎడల నీవు వానిని పోలిందు. వాడు ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడు ప్రత్యుత్తరం ఇస్తే వాడిని పోలే ఉంటాం మనం.
వాని మూడ చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం మేము అలాగే చేయని ఎడల వాడు తన దృష్టితాన్ని జ్ఞానం అనుకుంటాడు. ఇస్తేనేమన్నా ఒక రకంగా అనుకుంటాడు, ఇవ్వబోతేనేమన్నా మరొకరు అనుకుంటాడు. రెండింటిని వేరుగా అర్థం చేసుకుంటాడు. బుద్ధిహీనుడికి బుద్ధి ఉండదు కదా, వాడు బుద్ధిహీన చొప్పున వాడు ఆలోచిస్తాడు కానీ మంచి ఆలోచన మంచి మార్గంలో ఆలోచించరాడు. అదొకటి. తర్వాత దీనిలో ఇంకోటి 10వ అధ్యాయం 18-20 వచనాలు చూద్దాం. సామెతలు 10వ అధ్యాయం 18 అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. అంతరంగంలో ఎట్లా ఉంటాడంటే పగ ఉంచుకుంటాడు. వాడి దగ్గర అవతల జరిగిన సందర్భాన్ని మర్చిపోకుండా పగ్గ పెట్టుకుంటాడు. అబద్ధికుడు కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. కొండెములు అంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడు, ఇతరుల మీద అబద్ధాలు చెప్పేవాడు అంటే బుద్ధిహీనుడు. తర్వాత బుద్ధిహీనుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే 18-20లో కూడా చూద్దాం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వంటిది, భక్తిహీనుల ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే పనికిమాలినగా ఉంటాయి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచనలు పనికిమాలిన ఆలోచన చేస్తాడు కానీ మంచి ఆలోచన బుద్ధిహీనుడికి రాదు. తర్వాత 1 పేతురు 3 అధ్యాయం 9-12 వచనాల్లో 1 పేతురు 3 అధ్యాయం 9-12 వచనాల్లో 3 అధ్యాయం 9-12 వచనాలు 9-12 దీనిలో 1 పేతురు 3 అధ్యాయం 9 వచనాలు 9-10 వచనాలు చూద్దాం. ఆశీర్వాదమును వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడు అయినను దోషణ ప్రదోషణ చేయక దీవించండి. మనం పిలువబడిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దేవునికి అనుకూలంగా ఉండేవాళ్ళు, దేవునికి ప్రీతికరంగా ఉండేవాళ్ళని ఏం చేస్తాను, శత్రువులను కూడా మిత్రులను చేస్తాడు దేవుడు ఇక్కడ. అందుకని ఆశీర్వాదమునకు వారసులవుటూ మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడైన దోషణ ప్రతిదోషణ చేయకూడదు. తర్వాత దీనిలో అపోస్తుల కార్యం 12-21-23 ఏం చెప్తారంటే, అపోస్తుల కార్యం ఇందులో మనకు ఎవరు నెబుకద్నెజరు కనపడతాడు. అపోస్తుల కార్యం 12 అధ్యాయం 21-23 వచనాల్లో 21-23 వచనాల్లో అక్కడిక్కడ నియమించబడిన దినముల్లో అపోస్తుల కార్యం 21-23 హేరోదుని గురించి చెప్తాడు. నియమింపబడిన దినముల్లో హేరోదు రాజ వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. ఎవరిని మనిపరచాలి? దీనిలో విషయాల్లో 48-2 ఏం చెప్తాడు, 48-8లో ఏం చెప్తాడంటే తన మహిమనికి ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి కాదు. ఇక్కడ ఈ హేరోదు రాజు ఏం చేసి తన్ను మహం పరుచుకున్నాడు. అందుకని జనం అంతా కూడా జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేశారు. అప్పుడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత తన మొత్తాన్ని కనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు, చచ్చిపోయాడు. అంతే, పురుగులు పడి ప్రాణం విడిచేశాడు. అంటే బుద్ధిహీనుల యొక్క క్రియలు ఎట్లా ఉంటాయి? దేవునికి విరోధంగా ఉంటాయి. ఇక్కడ ఇంకో సందర్భంలో పేతురు రెండో పేతురు 2:16లో కూడా ఇక్కడ 2 పేతురు 2:16లో ఎవరిని చెప్తాడంటే 2 పేతురు 2:16లో బిలాం బోధన గురించి చెప్తాడు. బిలాం ఏంటంటే దేవునికి విరోధంగా నడుచుకుంటాడు. బిలాం ప్రవక్తే కాబట్టే బిలాంని ఏం చేస్తాడంటే నాబాలు కాదు, నాబాలు అవిగాలు కాకుండా ఇతను వేరే రాజు దగ్గర ఇతను ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే రాజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎవరికి అనుకూలంగా ఉంటాడు? బాలాక్ అనుకూలంగా ఉంటాడు. బాలాక్ అడుగుతాడు ఇజ్రాయిల్స్ మీద గెలవటం కష్టంగా ఉంది బాలాక్కి. అందుకని ఇజ్రాయిల్స్ని శపించమని బాలాకుని అడుగుతాడు. బాలాకు బిలాంని అడుగుతాడు. బిలాం ఏం చేస్తాడంటే ఒకసారి చేపిస్తాడు, దేవుడిని అడిగితే వద్దని చెప్తాడు. మళ్ళీ రెండోసారి కూడా చేయొద్దన్న పని చేస్తాడు. మళ్ళీ వీడు ఇక్కడ బహుమతి కోసం ఆశించి ఏం చేస్తాడు, రెండోసారి కూడా వీళ్ళ గురించి మళ్ళీ దేవుడి దగ్గర విచారిస్తే దేవుడు కోపం వస్తుంది, గద్దిస్తాడు. ఎట్లా గద్దిస్తాడో చూడండి. ఎట్లా గద్దిస్తాడంటే ఈ 2 పేతురు 2వ అధ్యాయం 16వ వచనంలో బిలామును దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించే, దుర్నీతి వలన అంటే తప్పుడు దేవుని మార్గంలో కాకుండా దేవుడికి విడిచిపెట్టి దేవుడు దూరం అయ్యాడు.
దేవుడు దూరమై తప్పుడు బహుమతుమాను ప్రేమించి అతను ఎంచాను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దెంపబడిను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించాను. ప్రవక్త వెరితనాన్ని అడ్డగించింది. అంటే ప్రవక్త చేత వీడు బుద్ధిహీనుడు కాబట్టి దేవుని నమ్ముకున్నాడు, దేవుని యొక్క విశ్వాసిగా ఉన్నాడు, దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నాడు. దేవుని ఆలోచన చొప్పు నడుచుకోవాలి, కానీ భిన్నంగా నడుచుకుంటే గార్ధము నోరు లేని గాడిద వాడిని గద్దించింది. వెరితనం అది గాడిదం ఏది నీళ్లు గార్ధము ఎట్లా నోరు లేని గార్ధం మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెరితనాన్ని అడ్డగించింది. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే లాస్ట్కి ఒక మాట చెప్పుకుందాం. అది బుద్ధిహీనుల యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. బుద్ధిహీనుల దీనిలో హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం చెప్పుకొని ముగించుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ దీనిలో మనం బుద్ధిహీనతగా నడుచుకోకూడదు. బుద్ధిహీనత నడపడం వల్ల ఇన్ని అనర్థాలకు దారి అవుతుంది. అక్కడ హేరోద్ చచ్చిపోయాడు. తర్వాత ఈవిడనేమైనా గాడిద బుద్ధి చెప్పింది, నోరు లేని గాడిద మానవ స్వరంతో మాట బుద్ధి చెప్పింది. అందువల్ల మనం ఎట్లా ఉండాలంటే యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు. అంటే దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి, అంటే దేవుని చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవాలి. జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచుకున్నాడు. ప్రతి విషయం మనల్ని ఎందుకు సిద్ధపరుచున్నాడు? ప్రతి విషయంలో ఆయన చిత్తానుసారంగా జరిగించడానికే కానీ మన ఇష్టారీతిగా జరగటానికి కాదు. బుద్ధిహీనుల యొక్క క్రియలు ఎట్లా ఉంటాయంటే తన ఇష్టానుసారంగా నడుచుకుంటాడు. రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24-32 వచనాలు చెప్పిన విధంగా బుద్ధిహీనులు ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉంటారు. మనం ఆ విధమైన ప్రవర్తన బుద్ధి కలిగి దేవుని పట్ల విధేయత కలిగి మనం యథార్థంగా నడుచుకోవాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి కొద్ది వినపం దేవుడు ఈ దొడ్డి వాక్యాన్ని దేవుడు దాన్ని వెనుకళ్ళి దీవించను గాక. అందరికీ వందనాలు.